మనతో పాటు మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ ప్రీతిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ 50+ రోబోటిక్ సర్జరీస్. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఈ ఇంప్లిమెంట్ ఇక్కడ చేయడం మన మల్లారెడ్డి, అంటే మల్లారెడ్డి పేరు వింటేనే విద్య వైద్య గుర్తుకొస్తుంది. ఈ వైద్యలో మీరు ఇంకొక మైల్ రాయి ఎక్కారని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రౌడ్ మూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది? So very extremely proud moment for all of us, and especially in intracardiac. See, అందరికీ ఏంటంటే ఒక రకరకాల థాట్ ప్రాసెసెస్ ఉంటుంది అనమాట. అంటే రోబోటిక్ అంటే ఎలా ఉంటుంది, అంటే మనుషులు ఉంటారా లేదా, డాక్టర్స్ ఉంటారా లేదా, ఇట్లాంటి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు హైటెక్ సిటీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అటువైపు చూస్తే అది వేరే థాట్ ప్రాసెస్. అలాగే వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళి వాళ్ళు సర్జరీ చూసి ఉంటారు, వాళ్ళకి అన్ని అంటే దే హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్, హ్యావ్ అన్ ఐడియా. కానీ ఇక్కడ ఈ సైడ్ వచ్చేసరికి వీళ్ళకి కూడా ఐడియా ఉంది, కానీ ఒక డౌట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ డౌట్. సో అది కూడా మా డాక్టర్స్ అందరు క్లియర్ చేసి, మా మార్కెటింగ్ వాళ్ళు కూడా ఎక్స్టెన్సివ్ మార్కెటింగ్ ఏంటంటే దీంతో మీరు ఇంకా క్విక్ రికవరీ అంటే మీరు వచ్చి ఇప్పుడు జనరల్గా మీరు హార్ట్ సర్జరీ ఏదైనా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే మినిమం 1 month యూ షుడ్ బి బెడ్ రిడన్. సో ఇప్పుడు రోబోటిక్ హార్ట్ సర్జరీస్తోని లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీస్తోని ఏంటంటే మీకు రికవరీ టైం త్వరగా ఉంటుంది. త్వరగా అంటే దర్ ఎర్రర్స్ ఏమి ఉంటాయి కదా, అంటే మనం మనిషి చేస్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న పోర్పాట్లో మిస్టేక్స్ కూడా జరగకుండా ఉంటాయి అనమాట. సో ఇవి అంతా మనకి ఒక అంటే ద ఎంటైర్ దిస్ థింగ్ విల్ బీ లైక్ ద ప్రొసెస్, అంటే సర్జరీ ప్రొసెస్ కూడా షార్ట్ అని అవుతుంది. ద లెంత్ ఆఫ్ ద సర్జరీ ఇస్ షార్ట్ అండ్ ద రికవరీ ఇస్ బెటర్. సో త్వరగా నార్మల్సీకి వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. మీ దగ్గరికి డాక్టర్స్ వచ్చి ఇది మనము రోబోటిక్ పెడదాం అనుకుంటున్నాం మన హాస్పిటల్లో, ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఫస్ట్ మీకు భయం వేసిందా? ఏం ఆలోచన వచ్చింది? మాకు భయం అట్లా ఏం లేదు. మేము ఏది ఉన్నా కూడా ఏదైనా లేటెస్ట్గా ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్ మన క్యాంపస్లో తీసుకురావాలనే ఉంటుంది. మన హాస్పిటల్ ఏదైనా ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఇప్పుడు మాకు అన్ని తెలిసి ఉంటుంది, ఎందుకంటే బీయింగ్ అ డాక్టర్ ఐ ఆల్సో అన్ అడ్మినిస్ట్రేటర్, ఐ అండర్స్టాండ్. సో మా టీమ్తో మాట్లాడతాను, వాళ్ళు అడుగుతాను ఇది వస్తే మనకు లాభం అంటే ఖచ్చితంగా లాభం అంటే అఫ్ కోర్స్ విల్ గో హెడ్. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఇన్ఫాక్ట్ ఆల్ ద హాస్పిటల్స్, నాట్ జస్ట్ అస్, అందరు హాస్పిటల్స్ ఇట్లాంటి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి. అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ దీంట్లో ఏముందో ఒకవేళ ఖర్చు పెట్టినా తప్పేం లేదు. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పేషెంట్స్. అందుకే కదా హాస్పిటల్ కట్టేది. మన అదే సేమ్ ఏజ్ ఓల్డ్ లైక్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అట్లానే ఉండిపోతాం. అట్లా కాదు, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏముందో తీసుకొచ్చేసి దాంతో మనకు చాలా అంటే ఇది కూడా ఉంది, దర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. సో దట్స్ రీజన్ వీ షుడ్ ఈ రోబోట్ ఎంబ్రేస్ సచ్ టెక్నాలజీస్. ఎస్, ఈ రోబోటిక్ సర్జరీస్ గురించి పేషెంట్స్ మీరు ఇచ్చే ఒక ప్రామిస్ ఏంటంటారు? robotic surgeries are actually generally very neat, clean, quick, అండ్ దే ఈజీ రికవరీ అవుతుంది అనమాట. వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు రికవరీకి. సో ఇదంతా ఏంటంటే మనకి ఏదైనా ఒక చిన్న, అది ఇందాక చెప్పినాను కదా, మాన్యువల్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనతో ఒక చిన్న మిస్టేక్స్ కాకపోవచ్చు, ఎందుకంటే మనిషే కదా, 100% అవుతుంది, మనం అందరం మనుషులం కాబట్టి అవుతుంది. కానీ రోబోటిక్ సర్జరీ ఏంటంటే దే ఆర్ వెరీ ట్యూన్డ్. సో మనం ఒకవేళ ఏదైనా మనకి కంటికి కనిపించలేని విషయాలు కూడా రోబోటిక్ వాళ్ళ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ లేకపోతే వాళ్ళలో ఉండే ఒక దీంతోని టెక్నాలజీతోని వీ కెన్ సీ ద ఏరియా మచ్ బెటర్. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ద డాక్టర్స్ ఆల్సో. డాక్టర్స్కి కూడా అంత స్ట్రెస్ ఉండదు సర్జరీ చేస్తున్నప్పుడు. అండ్ పేషెంట్స్ కూడా ఇప్పుడు ఒకవేళ అప్పుడు 10 గంటలు అంటే 10 hours కావాలనుకోండి, లేకపోతే 12 hours కావాలనుకోండి పెద్ద సర్జరీస్కి, ఇది ఇంకా 4-5 hours అయిపోతుంది అనమాట. త్వరగా రికవరీ అవుతారు మళ్ళీ, ఎందుకంటే పెద్ద కుట్లు ఉండదు కదా, పెద్ద కట్టింగ్ ఉండదు, చిన్న కుట్లు అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ దానికి అంటారు. చిన్న కట్తోని త్వరగా వాళ్ళు హీల్ అయిపోతారు. మళ్ళీ పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఎక్కువ పెద్ద కట్టు ఉందనుకోండి, సో ఇన్ఫెక్షన్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది అన్నీ మనకి రికవరీ బాగుంటుంది. ప్రతి ఒక్క విధంలో చూస్తే మనకు రోబోటిక్ సర్జరీస్ ఆర్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.